ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్న కూర ఉన్నదో లేదో, రేపు తీర్థాలు పోవాలి చెప్పాను మొత్తం. ఆవో సప్న ఈయనే ఉన్నావా? అత్తమ్మ నీ దగ్గరికి వస్తాను నేను. ఏ దగ్గర కూర్చున్నావు మరి? ఏం చేయమంటావు అత్తమ్మ? అగో నీ కొడుకు బగ్గ తాగచ్చి ఇంట్లో మొత్తుకుంటాడు. ఏడ మనసుని పట్టక ఈడ అచ్చి కూర్చున్నావు. ఏమో పని మీద వచ్చినట్టున్నావు అత్తమ్మ. మనం ప్రతి సంవత్సరం చెట్టు తీర్థాలు పోతాం కానీ ఈ సంవత్సరం పోవుడా లేదా అడగడానికి వచ్చిన. తీర్థాలా? నేనెక్కడ వచ్చేటట్టున్నా అత్తమ్మ? అగో నాకు ఇంట్లో రోజుకో పండుగ అవుతుంది. రోజు తాగత్తాండు, లొల్లి పెడతాండు. పని లేదాయే, పైసలు లేదాయే. నేనేడ తీర్థం వచ్చేటట్టున్నా అత్తమ్మ. నా ముఖమే మంచిగా లేదు. నేను ఎడికి రానత్తమ్మ. గట్టెందుకంటే సప్న, ఇప్పుడైనా అందరం కలిసిపోయినాం కానీ ఒక్కరు ఒక్కపోతే అందరం బంధువులు. ఇవరాకాలు వచ్చి నచ్చి ఇదే మాట్లాడింది. నీకు ఎప్పుడానికి వచ్చిందే ఇంకా శంకర్ గారి పెన్నానికి ఫోన్ చేయి. ఏమో అత్తమ్మ, కొడుకు ఏమంటాడో. నేను అంతా మాట్లాడతా పట్టు అని గుణమే గంత కానీ. నువ్వు మంచిగానే మాట్లాడతావు అత్తమ్మ. నీతోటి అత్తవ్వా అని చెప్తాడు, కానీ ఆడికి వచ్చినాక తాగుడు, లొల్లి పెట్టుడు నాకెందుకో మంచిగా అనిపించదు అత్తమ్మ. నేను రాను. అయితే ఆయన సంగతి నేను చూసుకుంటా కానీ ఇంకా శంకర్ గారి పెన్నానికి ఫోన్ చేయి. సరే అత్తమ్మ. అత్తమ్మ చెప్పిన అత్త అందట పన్నీరిందా అత్తమ్మ? తీందే ఎవరాక చెప్తాను. నా పెళ్ళానికి ఇదంతా సాగు చేసి 2 చిక్కుడు ఇత్తులు 2 బీరి ఇత్తులు పెట్టే అని చెప్పిన. దానికి పానం అంగనే అంగది. నా మాట అంటే లెక్కే లేదు. అలా వచ్చినావానే, నీ గురించే అనుకుంటానా. నీకు 100 ఏళ్ళు. నువ్వేమన్నా అనుకో, ఏమన్నా తెలుసుకో, నాకేంది. ఇంకా సప్నక్క వాళ్ళ ఇంటికి రమ్మంది, నేను పోతున్నా. ఎందుకు? ఎందుకో నాకు తెలియదు, వచ్చినాక చెప్తుంది. మరే నీ కాళ్ళు వస్తాయి కావచ్చు. నేను బండి మీద దించిరావన్నానే. అద్దుతి నేను పోతా. అరే సప్న కొలు కింది వాడ కాదే, దించేత పాటు. నేను నీ లెక్క సాతగా దాన్ని ఏం కాదు. నేను మా పోతా, నాకు కాళ్ళు ఉన్నాయి. నీకు సాధన అంతగా కనబడుతుంది. ఇయో గీ అంతా సాపి వేసి పెట్టా అని చెప్పిన. ఏమన్నా ఊరుకోపో. చూసినావా, ఇప్పుడు కూడా నా మాట లెక్కలేదు దీనికి. ఏం చేస్తున్నా నేను చెప్పురి. నేనే సాపి వేసుకొని ఇత్తులు పెట్టుకోవాలి ఇప్పుడు. ఏందక్క ఎందుకు రమ్మన్నా? అత్తమ్మ ఫోన్ చేసి రమ్మన్నదే, అందుకే రమ్మన్నా. ఏం లేదు మమత, ప్రతి ఏడాది మనము చెట్టు తీర్థం వేరంగానే ఈ సంవత్సరం కూడా అందరం ఒక్కనే అనుకొని తిందామని అంటాను. మరి మీరు అత్తరా రే? అగో ఎందుకు రాం అత్తం. నేనే ఎప్పుడు పోదామా అని చూస్తున్నా. మీ తమ్ముడైతే నేనే యాడ్ చేసిండు చెట్ల తీర్థాలకి ఎప్పుడు పోదామే అని. ఎప్పటోలే ఒక కన్నా ఆడుకుందాం, ఒకటే బోనం చేస్తామే. వాళ్ళు వచ్చదని కూడా గట్టినే చెప్పింది. అప్పుడు నాకు చెప్పి తోలింది. ఇప్పుడు ఆమె కింద పన్ను దట్టపోయింది. నువ్వోడు తెచ్చుడు నేనోడు తెచ్చుడు అవి దాన్ని ఏమద్దు. ఒక కన్నా ఆడుకొని మంచిగా తిందాం. పొత్తుల్ని అన్నీగా తర్వాత చూసుకుందాం కానీ అన్ని పొత్తులు ఆడుకుందాం. అయితేనే కానీ ఎప్పుడు పోడు? రేపే పోడు. లచ్చదని చెప్పింది అప్పుడు పోదామని. సరే పోదాం. ఏం పోడో ఏమో అత్తమ్మ. నీ కొడుకు ఏమంటాడో నాకు అదే గుట్టగుట్టున్నది. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన గురించి నేను మాట్లాడతాపా. ఎందుకు భయపడుతున్నావు? అదనే నేను చెప్తుంది అన్నతోని. ఏమో అని బాగా భయపడుతున్నావు.
బిడ్డరా ఆన ఆరిపోతా సప్న చెల్లిరా అత్తమ్మ ఎల్లినా ఇంకెవరెవరు వస్తారమ్మా? కళ్ళు అచ్చక్కోళ్ళు వస్తారు శంకరన్న వాళ్ళు వస్తారు మామతో వాళ్ళు అందరు వస్తారు లచ్చక్క దా అయ్యో సామాన్ ఏది నీది అన్ని సపనల గంపలే పెట్టినా నేను అంత పెట్టింది దాంతమ్మ దమర్రా ఈ ఒక్క కాన్ని అనుకొని తినేది అయితే అన్యాలో పెట్టినా పెడతావు అయితే మళ్ళీ నువ్వు ఒకటి సంకటం ఎందుకుదా ఆపవేంది ఏంటిదే అప్పటి నుంచి వెళ్ళమంటే వెళ్ళలేదు చూసినావా వాళ్ళు గంపలు ఎత్తుకొని రావట్టే వాళ్ళకి ఇంత ఆశ అనుకున్నా ఓ దిత్తులు ఆడుకుంటుంటావు నేనా దిద్దులాడింది నేనా చీరలు కట్టింది నువ్వు రాకపోతే పోదాం నాక పోదాం ఇగో ఈ క్యాన్ పట్టుకో అన్నాలు పట్టుకొచ్చినాక నువ్వేం పట్టుకొస్తావురా పోడా అయ్యో మమ్మల్ని నువ్వు ఏ దేకంట్రీ కాదక్క అందరం ఒకటే కదా అనుకున్నాడా ఇక మా అందుకు నీళ్ళ డబ్బును ఓ పరద పట్టుకొస్తాను దెబ్బ నానగొట్టింది అనుకో తడకుండా చెత్తి పట్టుకొస్తాను సరే నీ పెళ్ళ మందం మా పట్టుకొచ్చుకుంటాను నీ కోతలు మంచిగా ఉన్నాయి కానీ పోదాం పారి నేను బండి నత్తా మీరు వారి నడుచుకుంటా ఆనచ్చుటట్టుంది అయ్యో బావేడక్క ఏడవన్నాడో ఎదురుకొచ్చుకపో పోడా మరి పెట్టు ఇక వదినే బోనం వండి బోనం బూదించుకొని అటు చెట్ల కిందకి పోయి తింటాం ఇక్కడ అద్దు మంచిగా లేదుగా అవునత్తమ్మా రాత్రి వర్షం పడ్డది కదా అంత గుడ్డ గుర్తున్నది ఆడిపోయి అంటక తిందాం మంచిగా ఉంటది మమత పరదవారురా. సరే పరదవారు అక్కడ పెట్టరా అదే పిల్ల అబ్బియ్యమ గంజలో పోయి బోనం ఆడదాం కొంచెం ఆన కొట్టేటట్టుంది అబ్బా చెప్పు చెప్పు కానీ ఈ మొగ పొరగానే ఎటు వేరు సప్న నా తమ్ముడు నా మోగన్ ఎక్కించుకత్తా అని వేయండు ఆడెటు వేయండు ఆయన ఎటు వేయండు కొడుకు కొడుకు అంటే కదా అవి వచ్చిండు పోయి అలువుకపో బామదీరా నువ్వు ఎప్పుడు వచ్చినావురా ఎదులా వాడుతున్నావు ఏగిలి వరంగా వచ్చినాడు మాట్లాడుతున్నావు ఇప్పుడు వచ్చి ఆ నీళ్ళు ఇడితే దూపు అవుతుంది అప్పుడే వచ్చినావు నీళ్ళు తీసుకొచ్చినవి మళ్ళీ చల్లటి నీళ్ళు పోయేస్తానా ఓ బావా బండి మీద ఉంటావా దిగుతావా నీళ్ళు పోయిన దూపు అయి పడవుతుంది ఇగో క్యాను ఇగో నీళ్లు తెచ్చినాం మీకు కావాల్సినవి అన్ని తెచ్చినాం మీ పని మీరు చేసుకోరి మా పని మేము చేసుకుంటాం ఎక్కువ బావా ఎటు పోతున్నా పోడా అరే నీ కోడి తేవద్దానే కోడి తీసుకొస్తా పోయి జల్ది కోడికే పోతారా ఇంకేటైనా పోతారా నేనుండగా బాగా పోతున్నాయి అక్క కోడికే పోతాను గదే జల్లిరారి అదే పోతానా తొందరనే వస్తుంది ఇక పోవాను పోయేకాడికి పోతావు ఊరికే భవానీ ఇక పువ్వులు తీయ పెట్టుకుందాం మనిషిని పిల్లగాళ్ళు జగన్ పూలు పెట్టుకొని మంచో పని అందుకోరు సరే అత్తమ్మా లచ్చక్క బిడ్డ వచ్చింది కానీ అల్లుడేడి అల్లుడు కొత్తగా నౌకరు కోతుండేట వదినే వంటలు అయ్యే వరకు వస్తాడు వచ్చి బుక్కడ తినిపోతాడు అయ్యే వరకు వచ్చి లచ్చవా పోయి అంటు పెట్టు నేను అంటు పెడతా కానీ బిడ్డ కొని నీళ్ళు తెపోయినాడు ఇగో నీళ్ళ కోరి జగన ఇదే అత్తమ్మా ఎటు పెట్టాలి పోయి తన్నావు చిన్న శాఖేది భవానీ నీళ్ళు తీసుకుంటాం పరా ఆ పిల్ల పోదాంపా చెప్పండి రాపోని బాగా వండాలి సరే అత్తమ్మా అక్కడ బకెట్ నీళ్ళు ఉన్నాయవా అటు పోయి వచ్చేసరికి పోయి కూడా అటు పెట్టారు కానీ
అంటు పెట్టపోతే ఎట్టనే చెప్పని అనుకోవద్దా? అనరాం కానీ అబ్బా అత్తమ్మ బోనం మీరు అండరా, మేము గట్లా పోయి 4 ఫోటోలు దిగత్తాం. అయ్యో బోకూరు అండద్దా ఆనొచ్చేటట్టుంది. మేము చెప్పండి అత్తమ్మ మంచిగా ఉంది వాతావరణం. మేము ఎట్లా తయారైనాం చూడు, మంచిగా తయారైనాం కదా, 4 ఫోటోలు దిగత్తాం. అయ్యో చిలక మీదకి రోజు పోతలేమే మనం. రోజు సెల్క మీదకి గిట్లనే అత్తమాయమ్మ. మంచిగా ఇలా పట్టు చీరలు కట్టుకొని మంచిగా తయారైనాం. 4 ఫోటోలు దిగొత్తాం అబ్బా. పోతామే అమ్మ. పోతాం అత్తమ్మ. సరే జగ్గిరాపు ఫోన్ ఇది. నువ్వు కూడా రావద్దు, సెల్ఫీ ఇస్తా. ఏం కదరా, మీరు దిగుర్రి. రావద్దు. ఏంది వదినే ముఖం అంత గట్లున్నది? నవ్వు. వదినే ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది. ఏమైంది వదినే? ఏం లేదురా భవాని, చెట్ల తీర్థాలు అచ్చుడు వచ్చినాం కానీ మీ అన్న తాగచ్చి ఏడలోళ్ళు చేస్తాడో అని భయం అవుతుందిరా. భయమా? భయం ఎందుకు వదినే? రోజు ఇంట్లోళ్ళే తాగచ్చుడు, కొట్టుడు, తిట్టుడు, పైస తెచ్చింది లేదు. మందిలోకి వచ్చిన కాడ ఏడిజ్జద్దిస్తాడో అని అదే గుబులు పుచ్చుకున్నదిరా. వదినే నువ్వు అట్లుంటే మాకు చూడబుద్ధి అయితలేదు. అన్నట్లు ఏడితే నువ్వు సపడకంటూ ఊకో. అచ్చుడు వచ్చినా కానీ భవాని ఇంటికి పోయేదాకా నాకు అంత అగులు బుగులు అవుతుందిరా. ఏం చేస్తాడో, ఏం లొల్లి చేస్తాడో. ఏం భయపడకు వదినే, అన్నకి ఇక్కడ మందిలోకి వచ్చిన కడ గట్ల ఏం చేయడు. నవ్వు, మనం సెల్ఫీ దిగుదాం. అవన్నీ ఆలోచనలు బంద్ చేయి. నవ్వు వదినే, నవ్వు. ఫోటో దిగుదామని నువ్వే అంటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నువ్వే బాధపడతావు. నవ్వు వదినే. భవాని పోదాం పారా, అన్న వాళ్ళు వచ్చేసరికి బియ్యం అన్న పెడదాం, వర్షం వచ్చేటట్టున్నది. సరే వదినే. పాయ పిల్ల. బోనం అయిందా అత్తమ్మ? అయిందావా సప్న? కదా పసుపును కుంకుమని బోనం పూరిస్తాం. దారి ఈ అత్తమ్మ కుంకుమ పసుపు ఈ మదాలు ఇస్తుంది. సప్న ఈ కూరగా నటే పాయలేవే, కళ్ళు దేకపాయ కోడి దేకపాయ ఎత్తెత్తియే అమ్మ, ఆగరాదే. మరి ఈయన చీకటి అవుతాదే. ఒక్కని వేస్తున్నావు అనిల నేడి. ఆయన ఎవరినో కలుతామని వేయండి, నా బండేసుకొని వేయండు. ఒప్పోడా బావని తీసుకుపోంగా నేను అద్దురానంటే నేను డంగెట్టి పోతాడే అంటివి, ఇప్పుడు ఒక్కరిని వచ్చినవేంద్రా? ఏమోనే, ఏదో పని ఉందని వేయండు, నేను ఎంత అద్దాన్ని ఆగలేదు, వట్టిగా నడిచి వచ్చాయింది. అందుకే నేను దొరికిపోకన్నారా ఆయన వేషం చూసే. నేను చెప్తే ఇంటలేడు బావ అసలు. మరి నువ్వెట్లా వచ్చినావు? నేను మా దోస్తుగాని దించిపోమని చెప్పి నీకు ఏం చేయాలి మరే? ఆడే అత్తాడు కానీ ఇక ముందటున్న పని అయితే చెయ్యి. నీకైతే ఏడ పని లేదు, అన్నం తీసుకొని రాక నువ్వు ఒక్కని వేత్వి. అయ్యో నువ్వు ఆగరాదే చిన్నవా, అన్ని పనులు అయినాయా? బోనం బూదిచ్చుడు అయిందిరా, నీకోసమే ఆగినాము. పారి పారి అక్క దారి. ఉండేందుకాడికి మొక్కటానికి ఇక చెంబులో పోసుకోపోతే సరిపోద్ది. చెమిట అనుకో. ఇక వద్దమ్మా అన్న వర్తి ఇట్లే. సప్న చుట్టపడ కూడా ఇయ్యి. పట్టు ఎత్తుకో. అయ్యో మన అందరం పోతే ఎట్లే కుక్కలు వస్తాయో. అయ్యో నిజమే కదా అత్తమ్మ. మీరు పోరమ్మా, నేను ఇవన్నీ జాగ్రత్త. ఇది తీసుకోండి. మెల్లగా రా.
ఆగు అందరేరే నువ్వు ఒక్కదానే ఉన్నావు అందరు గుడికాడికి ఎర్రు మరి నువ్వెందుకు పోలే ఇవన్నీ చదివిపోదామని ఆయన అవునా మరి పోదామా ఇంత లేట్ వచ్చినవేంది సరే ఏం చేయాలి పర్మిషన్ ఇవ్వలే అడగంగా ఇచ్చింది ఇంకేం రెడీ కాలేదేమే గుడి పోయి వస్తే ఎంతసేపు గంట సేపట్లో వంటలు అవుతాయి ఇప్పుడు వంట దాకా ఉండాలా నేను అంటే తినకుండానే పోతావా నువ్వు ఇక్కడ దాకా వచ్చి తినకుండా పోతే మా అమ్మ బాధపడుతుంది నేను ఈడి దాకా రాకుంటే అమర్ ఫీల్ అవుతారు కదా అందుకనే వచ్చిన అబ్బో అదేదో ముందే రావచ్చు కదా మరి పర్మిషన్ ఇవ్వలేదే గంట ముందే వద్దామని చూసిన మరి ఏం చేస్తాం సరే కొన్ని మంచి నీళ్ళు ఇయ్యి. సరేనే దేవుని కాడికి పోంపా అక్కడికి పోతే అందరిని కలిసినట్టు ఉంటుంది మొక్కు ఈ శంకర్ గడు ఎటువాయే ఇంకా బెల్లం శాఖ కళ్ళు మొక్కి కోని కోస్తే అయిపోతుంది అదినే నైద్యం పెట్టు దేవునికి పెడతాం ఆకులకి వెళ్ళి పిల్లగాడు వస్తాను మీరు కానీ నాకు అర్జెంట్ పని ఉంది ఫోన్ అల్లుడు పోతాడటని అయ్యో ఈడి దాకా వచ్చి బుక్కెట్ తినిపోతే ఎట్టినాయా ఫోన్ వస్తాను వస్తామ్మా నేను మళ్ళీ అప్పటికి వస్తా వంట వరకు రా మరి సరే వదినే ఇక మొక్కులు అప్పచెప్పినాం కదా మీరు పోయి కూరకు తయారు చేయిపోయి నేను నీ శంకరి కోని కోసుకొని వస్తాం అవి ఉపారాలు నవరింత తినని పిల్లగాళ్ళు పాలారం చూద్దా తింటారు పెట్టు తిను అమ్మ చెప్పింది కూడా నిజమే మనం పోయి ఆ పనులు చేసుకుంటే వాళ్ళు ఆ పని చేసుకొస్తారు సరే వదినే అందరం ఒక కానే ఉంటే పని అవుతుంది ఏయ్ ఏం చెప్తున్నావే పోయి ప్రసాదం తీసుకోపో తీసుకుంటే కదా ఎందుకు గద్దరిస్తున్నావు నువ్వైతే పో జల్ది రాపో ఇగో పెళ్ళ మాట్లాడను. ఒకటే ఎందుకు బెదిరిస్తున్నావు రా అదే చెప్తా రాయేసినావా మనం కోద్దాందా కోని కోద్దాందా అమ్మా, ప్రసాదం తీసుకో అత్తమ్మ మీరు అవన్నీ చదువుకొని రారి ఆడ ఎవ్వరు లేరు మేము పోతాం సరే ఆడ తయారు వదిలా పోదాం చెప్పండి చెప్పండి అవురా శంకరి అనిల్ గాడు ఇంకా రాకపోయానేవరా ఏమోనే ఎటో పోతా పోతా అన్నాడు ఇంకా అత్తలేడు ఏం చేద్దాం మరే ఇలా తాగచ్చి ఎంత అంగడి చేస్తాడో ఏమో ఇయ్యాలాడు ఇంకో తిరిగిట వెయ్యాలే అని ఉంచనే పాపం సప్నక్క కూడా బాధపడుతున్నట్టున్నాయి ఏం చేయాలరా ఈ పండుగలో తుర్తిగా ఉందామంటే ఆడు ఏం చేసుకొస్తాడో బాగోతాం పోరికి ఏ తుర్తిలే కూడా ఎత్తాడు రాడు ఏమో సరే పా మన పెద్ద పని అయిపోయింది. ఇగో, పోయి అంటే పెట్టిరా ఇక కూర ఉల్లిగడ్డలు కోసినవేవా అవుతుంది అత్తమ్మ చెప్పి కానీ ఆకలి అవుతుంది అయ్యో పొలంకి ఏంటి అబ్బా ఏంది వదినే చూసుకొని పోయొచ్చు కదా ఎటు చూస్తున్నావు అన్న ఇంకా రాలేదురా అదే భయం అవుతుంది అబ్బా అత్తడితే వదినే
ఎట్లత్తడో ఏమో. చిన్నవా ఇది దాగే రూపాయలు కానీ భార్య ఇది దాగు పాడవాడ నేను దాగా పాడున్నా థమ్సాప్లు 7 అయితే తాగుదావా ఇది చెట్టు కుట్టిన కాళ్ళే మంచిగా ఉంటుంది తాగు అదే నీకు నోట్ల పోతా చెప్తానా పాటు అరే అన్ని దిక్కుమాల కెమికల్ థమ్సాపులు అన్ని తాగుతావు వానికి మంచి కాళ్ళు తాగు అంటాను తాగు తాగే పోరి పేయికి మంచిది తాగు తప్పనా ఏ అక్క గిలాస్ తాగు నాకు అద్దురా. తాగక్క మంచిది కళ్ళు గిలాస్ తాగే తీయగు తాగు ఓ అక్క ఉడికినా కూర పువ్వా కూరడేంటి అప్పుడేక ఉడకపోతే అవుతుంది. ఎర్రగా తింటే నడుతుందా ఎట్లున్నా తినాలే చూసిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో అది దేని మాట కొట్టుడే ఓ బా చిన్నవా గదానికి కొట్టుడేంది ఊకో అరే ఏం మాట్లాడుతుందో అదే ఏమన్నదిరా కారం తక్కువ వేయం బరబా చేస్తాం అంది మరి అందరి ముందు గట్టి నాన్న మాట్లాడు పోడేమన్నాడా చిత్రం చేస్తావు. అక్క కట్లు పెట్టకు దాన్ని దాన్ని ఏంద్రా నువ్వు కూడా మీ బావ లెక్కలు చేస్తున్నావా? నేను గదిని కొడతానా అని అది నా పెళ్ళంగా అదే అయ్యో మీ మరి మందికి చూడాలి కొట్లాట అయితే నేను ఇట్రా దగ్గర ఏందే పోరానికి అవు ఆయనే ఇంకా రాజక్కోళ్ళు పోసక్కోళ్ళు మల్లక్కోళ్ళు తీరుతా ఇప్పుడు పోతారట ఇంకా వాళ్ళు ఎప్పుడు కలిసిరు మనతోటి ఎప్పుడైనా మనకు మనమే అనుకొని తినిపోతాం వాళ్ళు అచ్చారం పోతారట. ఏం చెప్తున్నావే ఆ నిమ్మకాయలు పోతుందో ఆకలి అవుతుంది కొత్తాగు ఏమైంది బావా ఏం కాలే మళ్ళీ తాగచ్చిన బావా నేను అప్పుడే రమ్మన్నప్పుడు రాకపోతుంది గిట్ల చేస్తాడని రా నేను అర్థం చెప్పింది ఏం లేదు పా. అరే నేను రాకుండానే తిందాం అనుకున్నారా మొగుడు అద్దానే అంటే ఇంకేమనుకోవాల్సి చూస్తావు మొగుడు అంటే విలువలే ఆనే గట్ల కాదు అన్ని తెచ్చి ఆడ పెట్టినాం ఇంకా మేము నిన్నే నువ్వు అత్తమనే చెప్తాను. నేను రాకుండా తిందాం అనుకున్నావే నేను తినుడు అద్దు మీకు తినుడు అద్దే నువ్వేది నువ్వేది రావుదా ఏం తాగదురా ఇట్లా లేదు వచ్చి తాగడానికి ఎక్కడికి పోయి తాగి వచ్చినావు పొద్దుగాడుతుందని భయపడుకుంటుంటే పోయి పాచి దాన్ని మిడల పెట్టి కొడుతున్నావా మనిషి నువ్వేనా ఏడు తాగినావురా నేను తాగుతానే మొగోని నేను తాగుతా ఓ ఇక నువ్వే ఉన్నావు మొగానివి నేను అప్పుడే చెప్పిన అద్దు బావా ఎటు బావుడు అద్దు సపరేట్గా పోదా అని చెప్పిన విన్నా నా మాట అక్క చూడు ఎట్లాడుతుందో ఊళ్ళు ఎవరైనా ఉన్నారా మొగాలు నువ్వే ఉన్నావా రోజు ఇదే పనా అబ్బా పొద్దున మంచిగా ఉంటున్నావు కానీ అన్న తినే వాళ్ళకి ఎందుకు ఇట్లా చెప్తున్నావు? నాకు తెలుసు కనకారం చేస్తాడా అని అర్థం చేసుకున్నా నేను
చెప్పే ఏమో చేత పుచ్చుకుంటే దరిద్రం బాడి దరిద్రం. కొట్టే కొట్టే ఆ? కళ్ళు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావురా? రెండు మాట్లాడాలి నువ్వు కొట్టే. చిన్న పెద్ద ఎవరు అర్థమవుతలేరా నీకు? నీ తాగుడు మునుగా తాగినవు. ఓడికి ఏం తుర్తి లేకుంటే ఏం రీతి ఇది ఏముంది నాడక. కూడు తిందామా పోదామా అనిలుగా చెప్పురా. ఎక్కడైనా గిదే తుర్తి లేకుండా చేస్తాడు బాబానే. అందుకే నేను పొద్దు నుంచి భయపడుకుంటూనే ఉన్నా. ఆయన ఏ చెడు నాకు తెలుసు ముందటి నుంచే. అత్తమ్మ చెత్త తీర్థారు పోదామే అత్తమా నేనంటే ఈ ఏషం చూసే బాబాని నేను రానన్నా. కానీ రోజు ఈ ఏషం తోటి ఈ తాగోతో ఏగి ఏగి పిసుకొచ్చున్నా. ఈ ఒక్కరోజున మీ అందరితోటి కలిసి తృప్తిగా ఉందాం అనుకున్నా. కానీ నా బతుకు ఎక్కడ తృప్తి ఉండదు. నన్ను ఎక్కడ మనశ్శాంతిగా ఉండనియ్యాడు. అత్తమ్మ నేను పోతున్నా. అవునే అన్న, రోజు తాగుతున్నావు కదా, రోజు తిడుతున్నావు కొడుతున్నావు కదా, దానికి ఇవాళ ఒక్కరోజు కూడా నిమ్మలాగా ఉండనియవా? ఏమిడికి తాగొచ్చినావు కాకవనా? నీ తాగుట్ల మన్ను పోయ్యా ఏడ ప్రశాంతంగా ఉండనియవు దాన్ని. ఇంతమంది ముందు అంతా చేసిన అవసరమా ఇప్పుడు? చెప్పదేవరా మెడలు ఇలా మాట్లావు మీదికి. నిలబడే ఇప్పుడు దాన్ని దిగినాక మళ్ళీ మాట్లాడతావా? అని కాలి లేకుండా సోయి లేకుండా తాగి వచ్చిండాడు. ఏమిటికి తాగొచ్చినావు నువ్వు ఇప్పుడు? వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు? పోరే ఏందే ఇవాళ ఏందే తినుడు సాగుడు. నేను పోయి తాగొచ్చిన అయితే ఏందే ఏమైంది ఇప్పుడు? మరి వీళ్ళందరూ అన్నం తినద్దా ఇప్పుడు? నువ్వు ఒక్కరిని నింపుకొని అయిపోయినా? నువ్వు తాగుతావు తింటావు నన్ను చంపుతావు ఆఖరికంతే. నువ్వు ఎక్కడ దరిద్రపోను నాకు దాపరమైనావు. ఏయ్, ఏయ్! సారీ ఇంకోసారి సారీ శైలం అన్నది మెడసి మనిషి కానీరా. సారీ మనిషికి బుక్కడి తిందా పారి ఆయ సాప్నప్ప. నాకు అద్దమ్మా, నా కడుపు నిండింది. నాకు ఏమద్దు. ఇంటి మేడం కానీ సంగతితో రాయే. తాగుతాను కోసం నీ కడుపు మార్చుకుంటావు అవన్నీ. ఆడేమన్నా అంటే మేము అందరం లేమా? మేము మాట్లాడతాం. నేను పొద్దు నుంచి భయపడుకుంటూనే ఉన్నా కదా భవాని, ఇట్లాంటిది చేస్తాడని. నన్ను ఎక్కడ నిమ్మలంగా ఉండని ఏడు. అని గుణం తెలిసే కాదయ్యా కొత్తగా రాయమన్నా. ఇప్పుడు వాడు తినడు మందిని అడిగాడు. మనిషి బుక్కడి తిను రే నేను పడ్డాము. అమ్మ కూర్చొని కాళ్ళు నొప్పుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లుంది వీడియో? సూపర్ ఉంది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కరాసేయండి. పక్కపొన్న గంట కొట్టి మీరు తీర్థాలు పోతే మాత్రం తీర్థాలు పోర్రి, చెట్ల తీర్థాలు కానీ మంచిగా పోయిరారి. తాగి గిన్నెలకి వేయకూర్రి. తాగుతాలు ఉంటే ఇంటికన్నా ఇచ్చిపెట్టి పోర్రి. ఓకే బాయ్. ప్రతి సంవత్సరం తీర్థాలు ఓరి కడుపుండ తినురి కడుపుండ తాగుర్రి కోడ్రా ఓరి మంచిగా రాడి. పెట్టుకోకుర్రి. కోడ్రు కోడ్రు నేను చెప్పిస్తా నీకు.